భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరణ చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవటాన్ని నిరసిస్తూ పట్టణంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ సెంటర్ లో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వరమ వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఉద్యమ స్ఫూర్తితో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ప్రత్యేకతను చాటుకుందని, ప్రస్తుత ప్రభుత్వం తొలగించడం సరైంది కాదని వరమ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ సాధకుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా బంగారు తెలంగాణ కావాలి, తెలంగాణ సాధ్యమైతే సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య అన్ని రంగాల్లో నా తెలంగాణ పూర్తి చెందుతుంది. కొంతమంది వల్ల మనకి అన్యాయం జరిగింది, అందుకని యావత్తు తెలంగాణ అంతా కూడా సాధించాలనే ఉద్దేశంతోనే ఆమరణ నిరాదీక్ష చేసి నేను ప్రాణం పైన సరే నా తెలంగాణ సాధించాలని చెప్పి పోరాడుతున్న మహనీయుడు, యోధుడు శ్రీ కేసీఆర్ గారు. ఆమరణ నిరాదీక్ష చేసినప్పుడు తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమం చేసినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈనాడు మనందరి నాయకుడు. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తప్పకుండా మళ్ళీ తెలంగాణ వస్తుంది కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందువల్ల ఈనాడు బంగారు తెలంగాణ వచ్చిన పరిస్థితుల్లో ఈనాడు తెలంగాణ తల్లికి ఈనాడు పాదాభిషేకం చేశాం. యావత్ తెలంగాణ అంతా కూడా ఈ విధంగా కార్యక్రమం చేసినటువంటి పరిస్థితుల్లో ఆ బంగారు తల్లి, తెలంగాణ తల్లి మళ్ళీ భవిష్యత్తులో తెలంగాణ రావాలని ఆకాంక్షిస్తూ ఈ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే వరకు విశ్రమించి కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశాం. అందరికీ వచ్చే కార్యకర్త, మున్సిపల్ చైర్మన్ కానీ సీతామా ఖమ్మంలో అయితే తెలంగాణ మూవ్మెంట్ లేదని ఉద్దేశించుకుని ఆనాటి పాలకులు ఖమ్మం హాస్పిటల్ చౌ బ్రతుకులు తీసుకొచ్చి పడేశారు. ఆ టైంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న తెలంగాణ సాధన కోసం ఎంతో కృషి చేశాను. సకల జన సమ్మెలో పాల్గొన్నాను. అనేక ఉద్యమాలు చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఆయన తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మంలో హాస్పిటల్ ఉంటే నేను కూడా పరామర్శించడం జరిగింది. నేను ఆయనతో చెప్పాను, మీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ వస్తుందని చెప్పి అన్నాడు. చెప్పాను. దాని ప్రకారం మేము తెలంగాణ సాధించుకున్నాం. ఆయన సాధించిన తర్వాత పార్లమెంట్ వార్డు మెంబర్ స్థాయి పంచాయతీ ప్రెసిడెంట్గా, మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నేను ఎంతోమంది ముఖ్యమంత్రి చూసాను. ఇటువంటి చీఫ్ ముఖ్యమంత్రి ఎక్కడ లేదు.
ఎందుకు అంటే ప్రభుత్వం మారిపోతే తెలంగాణ స్వరూపం మారిపోతుందా? ఇదే పద్ధతి, ఇదే సభ్యత సంస్కారం. ముఖ్యమంత్రి హోదాగా మేము ఈ కార్యక్రమం ఎలా ఉంది? అందువల్ల ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ వస్తే ఖచ్చితంగా మళ్ళీ విగ్రహాన్ని స్థాపన చేస్తాం. బంగారు తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్తాం. అందరికి శుభాకాంక్షలు.